ఓకే. సో శ్రీమద్ భాగవతం 8వ స్కందంలో ఉన్నాము. సో 10వ అధ్యాయం అయిపోయింది. 11వ అధ్యాయం నుంచి మనం మొదలు పెట్టాలి ఈరోజు. సో మంగళాచరణ చేసుకొని మొదలు పెడతాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః తదా మह्यं దదాతి స్మ పదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామిని గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో 11వ అధ్యాయము పేరు వచ్చేసి ఇంద్రుడు ఇప్పుడు ఈ అసురులందరినీ కూడా హతమారుస్తాడు అనమాట. కింగ్ ఇంద్ర ఎనిహిలేట్స్ డీమన్స్. సో మనం చూసాము ఫైనల్గా యుద్ధం అనేది జరుగుతుంది. అందులో ఎప్పుడైతే దేవతలు కష్టాల్లో పడిపోయారో వాళ్ళు భగవంతుడిని ప్రార్థించుకున్నప్పుడు భగవంతుడు వెంటనే ప్రత్యక్షమై ఆయన అసురుల్ని చంపడం మొదలు పెట్టేశాడు. సో ఇప్పుడు అక్కడ నుంచి మనం కంటిన్యూ చేస్తున్నాం. సో శుకదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజు చెప్తున్నాం. శ్రీ శుక ఉవాచ రథోసురా ప్రత్యుపలబ్ధ చేతస పరస్య పుంస పరయానుకంపయా జగ్నురుభృశం శక్ర సమీరణాధయస్ తాంస్తాన్ రణేయైర్ అభిసంహతాపుర. తో ఏం చెప్తున్నారంటే శుకదేవ్ గోస్వామి తర్వాత ఇలా భగవంతుడి యొక్క కృప, హరి యొక్క కృప కారణంగా ఇంకా మిగతా దేవతలందరూ కూడా ఇంద్రుడితో సహా వాయువు మిగతా వాళ్ళందరికీ కూడా మళ్ళీ పునర్జీవితం వచ్చేసింది. ఇంకా ఇప్పుడు చాలా ఉత్సాహంతో దేవతలందరూ కూడా ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో అసురులందరినీ కూడా హతమారుస్తూ ఏ అసురులైతే ఎవరి చేతిలో అయితే వాళ్ళు ఓడిపోయారో ముందు, ఇప్పుడు వాళ్ళు ఓడిస్తున్నారు అన్నమాట. వైరోచనాయ సంరబ్ధో భగవాన్ పాకశాసనః హృదయచ్చద్యదా వజ్రం ప్రజాః హేతి చక్రుషః. ఎప్పుడైతే ఇంద్రుడు ఎంతో కోపంతో, ఇప్పుడు ఎంతో శక్తివంతమైన ఇంద్రుడు ఆయన యొక్క వజ్రాన్ని చేతిలో తీసుకొని మహారాజు బలి మహారాజుని చంపడానికి వజ్రం తీసుకొని ఆయన పైన ఈ విధంగా ఆక్రమణ చేస్తున్నారు. ఆ సమయంలో అందరు అసులందరూ అయ్యో 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 అందరు ఇప్పుడు ఇలా కంగారు పడిపోయారంట. ఎందుకంటే అందరికీ తెలుసు వజ్రం ఏదైతే ఉందో థండర్ బోల్ట్, ఇది చాలా పవర్ఫుల్. సో వజ్ర ప్రయోగం చేస్తే చనిపోయే ఛాన్స్ ఉంటాయి. అందుకని అందరూ టెన్షన్లో పడిపోయారంట అప్పుడు అసురులందరూ కూడా. వజ్రపాణిస్తమాహేదం
తిరస్కృత్యా పురస్థితం మనస్వినం సుసంపన్నం విచరంతం మహామృధే. ఈ విధంగా బలి మహారాజు ఎంతో ఓపికతో సహనంతో అన్ని రకాల ఆయన దగ్గర అస్త్రశస్త్రాలు ఉన్నాయి. దాంతో ఆయన అక్కడ ఇంద్రుడి ముందే తిరుగుతూ ఆ రణభూమిలో ఆయన ముందు యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు ఇంద్రుడు చేతిలో వజ్రాన్ని పట్టుకొని ఈ విధంగా బలి మహారాజ్తో అంటున్నారు, ఇలాంటి మాటలు అంటున్నాడు. బలి మహారాజుకి ఏమని ఇంద్రుడు ఏ మాటలు అంటున్నాడు చూడండి. బలి మహారాజ్ మాత్రం ఆయన ఏమి డిస్టర్బ్ అవ్వలేదు. ఇక్కడ ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంద్రుడు ఇప్పుడు ఎంతో కోపంతో బలి మహారాజుని ఇలా అంటున్నాడు. నటవన్ మూఢ మాయాభిర్ మాయేశానో జిగీషసి జిత్వా బాలాన్ నిబద్ధాక్షాన్ నటో హరతి తద్ధనం. ఇంద్రుడు అంటాడు, ఓ మూర్ఖుడా, నువ్వు మోసం చేసి ఎలా ఎలా మోసం చేసావంటే మమ్మల్ని అప్పుడప్పుడు ఒక్కొక్కసారి పిల్లల్ని కళ్ళు కప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్ని దొంగిలించేసుకుంటారే, ఆ విధంగా నువ్వు మాకేదో మాయ చూపించేసి మమ్మల్ని గెలిచేద్దాం అనుకున్నావే. కానీ నీకు తెలీదు, మేము ఈ మాయాశక్తులన్నిటికీ ఈశ్వరులం. సో ఈ విధంగా ఇంద్రుడు బలి మహారాజు అంటున్నాడు అనమాట. ఇంకేమన్నాడంటే, ఆరురుక్షంతి మాయాభిర్ ఉత్సిశ్రిపసంతి ఏ ధివం తాన్ దస్యూన్ విదురం యజ్ఞాన్ పూర్వస్మాచ్చ పదాద్ అదః. ఇలా కొంతమంది మూర్ఖులు, నీలాంటి మూర్ఖులు అంటే బలిమారాన్ని ఉద్దేశించి చెప్తున్నాడు, మీలాంటి మూర్ఖులు విధవలందరూ కూడా పైలోకాలకి వెళ్ళాలనుకుంటారు. ఇలాంటి ఏవో చిన్న చిన్న మాయలు చేసి కృత్రిమ మార్గంగా. కానీ ఈ విధంగా ఎవరైనా పైలోకాలకు వెళ్ళి దాన్ని అధిగమించి ముక్తి పొందాలనుకుంటే, ఆధ్యాత్మిక లోకాలు వెళ్ళాలనుకుంటే, అలాంటి మూర్ఖులని నేను కింద లోకాలకి పంపించేస్తాను అని ఇంద్రుడు బెదిరిస్తున్నాడు అన్నమాట బలి మహారాజు. అంటే ఇంద్రుడి దగ్గర అలాంటి పవర్ ఉంది. ఒకవేళ మామూలుగా అంటే ఎవరంటే వాళ్ళు పైకి లోకాలకి వెళ్ళలేరు. పై లోకాలకి వెళ్ళాలంటే అట్లీస్ట్ స్వర్గానికి కూడా వెళ్ళాలంటే సత్వగుణంలో ఉండాలి. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ అని భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు అన్నమాట. సో అందుకనే అలా ఎవరైనా సరైన యోగ్యత లేకుండా ఏదో ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు సైంటిస్టులు కూడా వెళ్ళాలనుకుంటున్నారు పైకి, చంద్రమండలం పైకి కానీ ఇంకా పైలోకాలకి, ఒకవేళ పైలోకాలు అయితే స్వర్గలోకంలోకి వస్తే, సో అక్కడ ఎవరైనా కృత్రిమంగా ఏదో సొంత శక్తితో వెళ్ళాలనుకుంటే సరైన యోగ్యత లేకుండా వెళ్ళలేరు అనమాట. ఒకవేళ అలా వెళ్ళడానికి ఎవరైనా ప్రయత్నించినా ఇంద్రుడికి ఆ శక్తి ఉందన్నమాట. పైన నుంచి అరే వీడికి అసలు ఏమి యోగ్యత లేదు, అలా యోగ్యత లేకుండా పైలోకాలకు వచ్చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అనేసి వాడిని కిందికి నూకేయచ్చు. అలా ఒకసారి త్రిశంకు అని ఒక రాజు ఉండేవాడు. అలాంటి రాజు ఆయనకి ఇలా స్వర్గంకి పోవాలని కోరుకుండేది. అతనికి అసలు పోవడానికి సరైన యోగ్యత లేకున్నా కానీ ఆయన విశ్వామిత్రుడిని అడిగినందుకు విశ్వామిత్రుడు సరే నేను పంపిస్తాను ఆయన శక్తి ఉపయోగించి ఆ రాజును పంపించడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఇంద్రుడు చూసారే వీడు కూడా వచ్చేస్తున్నాడు అసలు అనేసి ఆ త్రిశంకుని కిందికి తోసేశాడు అనమాట. దారిలోంచే పైకి రావాలనుకుంటుంటే కిందికి తోసేశాడు. ఎన్నిసార్లు ట్రై చేసి అన్నిసార్లు తోసేశాడు ఇంద్రుడు. సో అప్పుడు త్రిశంకుడు ఇంకా ఫైనల్ గా స్వర్గానికి వెళ్ళలేకపోయాడు. ఆయన కోసం త్రిశంకు స్వర్గం అని ఇంకో స్వర్గం నిర్మించాడు విశ్వామిత్రుడు, అది వేరు. కానీ ఇంద్రుడు తన స్వర్గానికి మాత్రం వారిని ఎంటర్ కానివ్వలేదు. సో ఇంద్రుడి దగ్గర శక్తి ఉందన్నమాట, అలా మనం పంపించేస్తాను ఎవరైనా సరే సరైన యోగ్యత లేకుండా ఇలా బలవంతంగా రావాలనుకుంటే ఏదో విధంగా స్వర్గంలోకి దూరలేరు. సో ఇలా అతన్ని చెప్తున్నాడు అనమాట. అందుకనే ప్రభుపాల్ వారు అంటారు, ఇలా ఎవరో ఒకరు బలవంతంగా చంద్రుడి పైనకి వెళ్ళాలనుకుంటే వెళ్ళలేరు, సరైన యోగ్యత కావాలి. అలా ఎవరైనా మాంసం తిని ఇలా 4 నియమాలు భంగం చేసి అంటే పాపాలన్నీ చేసుకుంటా
మద్యపానం చేసుకుంటూ, అవైద్య స్త్రీ సంగం చేసుకుంటూ, జూదం ఆడుకుంటూ, ఇలా మాంసం తినుకుంటూ, ఇలా 4 పాపాలు చేసేవారు, తమోగుణంలో ఉండేవారు, ఇలాంటి వాళ్ళు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అలా స్వర్గానికి, పైలోకాలకి వెళ్ళలేరు. సో దానికి బేసికల్లీ యోగ్యత కావాలన్నమాట. అది ఇక్కడ చెప్పదలుచుకుంది డాక్టర్ ప్రభుపాల్ గారు. నెక్స్ట్ 6వ నంబర్ శ్లోకం. సోహం ధూర్మాయినస్తేద్య వజ్రేణ శతపర్వణ శిరోహరిష్యే మందాత్మన్ ఘటస్వ జ్ఞాతిభిః సహ. ఈరోజు ఆ వజ్రంతో, దీనికి ఎంతో వందలాది షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఎంతో శక్తివంతమైన అదే వ్యక్తిని ఇప్పుడు నీ తలకాయని నీ శరీరం నుంచి వేరు చేసేస్తాను ఈ వజ్రంతో. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో రకాల మాయలు చేసి చూపించావు నా ముందు, కానీ నీకు సరైన జ్ఞానం లేదు, బుద్ధి లేదు. ఇప్పుడు నా నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించు, నువ్వు నీ యొక్క బంధువులు, మిత్రులు అందరు కలిసి చూద్దాం అనేసి ఇప్పుడు చూపించిన ఈ మాయలు నువ్వు చూస్తా, నేను మాయలు చూపించావు నాకు అనేసి ఇప్పుడు బలి మహారాజు అన్నాడు. సో ఇది మాటలు అన్నాడు అనమాట ఇంద్రుడు బలి మహారాజుని. అప్పుడు బలి మహారాజు ఏమి జవాబు ఇచ్చాడు అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. దీని నుంచి మనము బలి మహారాజు యొక్క చేతన అని, ఎంత మంచి చేతనలో ఉన్నాడు, ఎంత గొప్ప వ్యక్తి అనే విషయాన్ని మనం బలి మహారాజు యొక్క ఈ వ్యాఖ్యల నుంచి అర్థం చేసుకోవచ్చు. శ్రీ బలిరువాచ సంగ్రామే వర్తమానానాం కాలచోదిత కర్మణాం కీర్తిర్జయో జయో మృత్యుః సర్వేషాం స్యూరనుక్రమాత్. అప్పుడు ఏమన్నా అంటే బలి మహారాజు ఆయన ఇలా జవాబు ఇచ్చాడనమాట. చూడండి చూడు ఇంద్ర, ఇక్కడ ఉపస్థితమైన ఈ యుద్ధంలో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ దైవం యొక్క కాల ప్రభావంలో, దాని ప్రభావితం ప్రకారమే ఇక్కడ వచ్చారు, పనిచేస్తున్నారు, వారు కార్యాలు చేస్తున్నారు. ఇలా దైవం కాలము ఏదైతే నిర్ణయిస్తుందో అదే ఖ్యాతి వాళ్ళకి దక్కుతుంది. అలాగే వాళ్ళకి విజయము, లేకపోతే మృత్యువు, పరాజయము, ఇవన్నీ ఒకటి వెనకాల ఒకటి వాళ్ళకి లభిస్తాయి. సో ఇక్కడ బేసికలీ బలి మహారాజ్ చెప్పేది ఏంటంటే, ఇక్కడ యుద్ధానికి వచ్చినప్పుడు ఆ కాలం ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశ. సో ప్రకృతి ఇక్కడ పైన దైవ ప్రకృతి కాలం ఉన్నాయి అన్నమాట. అక్కడ గుణాలు ఇంకా కాలం ప్రకారం అది ఎవరికి విజయాన్ని కల్పిస్తే వాడికి విజయం వస్తుంది. ఒక్కొక్కరు ఖ్యాతి సంపాదించుకుంటారు, ఇంకొకరు ఇక్కడ చనిపోతారు. సో యుద్ధం అన్నాగా ఒకరు చనిపోతారు, ఒకరు గెలుస్తారు, ఒకరు బతుకుతారు, ఒకరు ఓడిపోతారు. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఎవరికి ఖ్యాతి వస్తుంది, అలా జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క ప్రపంచమే అలా ఉంది, రైట్? సో అందుకనే ఈ విషయాన్ని బలిమహారాజు ఇంద్రుడు చెప్తున్నాడు అనమాట. ఇదంతా నా చేతుల్లో లేదు, ఎవరు గెలుస్తారు, ఎవరు చనిపోతారు అనే విషయం. సో ఇప్పుడు కాల ప్రభావంలో, ఈ యొక్క ప్రకృతి కాల ప్రభావంలో మనం ఇక్కడ యుద్ధం చేస్తున్నాం, యుద్ధం చేయడానికి వచ్చారు అందరూ. కాబట్టి ఇప్పుడు వాళ్ళ కర్మ ఫలితాలు వాళ్ళు అనుభవించాలి. దాన్ని వాళ్ళకి కర్మ ఫలితాలు ఏది వస్తే దాన్ని స్వీకరించాలి. కాబట్టి ఇక్కడ ఇంద్రుడు ఏదో భయపెట్టినా గానీ బలి మహారాజు ఏమంటున్నాడంటే, చూడు నన్ను భయపెట్టి నేను చంపేస్తాను, చచ్చిపోతావు అంటున్నావు నువ్వు, కానీ ఒకవేళ చచ్చేది అదే రాసి పెట్టుంటే అదే జరుగుతుంది, దాన్ని ఎవరేం చేయలేదు. సో బలి మహారాజు ఇలా భయపడలేదు. ఇంద్రుడు నేను చంపేస్తాను, ఇప్పుడు వజ్రంతో నేను చంపేస్తానంటే బలి మహారాజు ఏమాత్రం భయపడలేదు అనమాట. ఇంకా అక్కడి నుంచి పారిపోవడానికి కూడా ప్రయత్నించలేదు. సో ఇక్కడ ఆయన ఈ విధంగా చెప్పాడు, ఎందుకంటే ఇది క్షత్రుడి యొక్క ఇదొక ధర్మం అంట. యుద్ధే చాప్య పలాయనం, యుద్ధాన్ని వదిలి ఎప్పుడు పారిపోవడం అనమాట ఒక క్షత్రియుడు. అన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటాడు యుద్ధంలో. సో బలి మహారాజ్ కూడా ఇక్కడ ఆయన మృత్యువుకి ఏమాత్రం భయపడకుండా, అలా ఇంద్రుడు బెదిరించిన బెదిరింపులకి ఆయన ఇలా సమాధానం ఇచ్చాడు అనమాట. తదిదం కాల రశనం
జగత్ పశ్యంతి సూరయః న హృష్యంతి న శోచంతి తత్ర యూయం పండితాః. ఇదంతా కాలచక్రం ప్రకారం ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటారో వాళ్ళు ఈ విధంగా ఏదో గెలిచాను ఓడిపోయాను అనేసి అలా విజయం సాధించినప్పుడు ఆనందపడడం, లేకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో అలా దుఃఖించడం అనేది జరగదు ఎవరికైతే అసలు సత్యం తెలుసు. అందుకే ఇప్పుడు నువ్వేదో నేను విజయం సాధించేస్తాను ఏదేదో ఆనందపడిపోతున్నావే, దాన్ని చూసి నాకు అర్థమవుతుందంటే నువ్వు అపండిత, అంటే నీకు అసలు తెలివి లేదు, అసలు నీకు జ్ఞానం లేదనే విషయం నాకు అర్థమైపోతుంది, నువ్వు పండితుడు కాదు. సో ఈ విధంగా బలి మహారాజు ఇంద్రుడికి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ మనం చూడొచ్చు అనమాట, ఎలాగైతే కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడు చెప్తాడు అశోచమన్య శోచస్తం ప్రజ్ఞాదాంశ భాషి గదాసుంశ్చ నాను శోషంతి పండిత. ఏదో పండితుల్లా మాట్లాడుతున్నావు కానీ నువ్వు మాట్లాడేదంతా కూడా ఒక మూర్ఖుడిలాగా మాట్లాడుతున్నావు. ఎందుకంటే ఎవరైనా కానీ తెలివైన వ్యక్తి పండితుడు చచ్చిన దానికి బతికున్న దానికోసం ఏడవడు. సో ఈ విధంగా ఇప్పుడు బలి మహారాజు కూడా ఇక్కడ ఇంద్రుడికి చెప్తున్నాడు అనమాట, నువ్వేదో నేను గెలిచిపోతానని ఏదో ఆనందపడిపోతున్నావు కానీ అసలు అయితే అలా నువ్వు ఈ గెలుపుకే ఇంత ఉప్పొంగిపోతున్నావు అంటే అసలు నువ్వు సరైన పండితుడు, నీకు సరైన జ్ఞానం లేదు. గెలుపు ఓటమి అనేది అది సహజం, అది కాలానుసారంగా ఒకరు ఒక టైంలో గెలుస్తారు, ఒక టైంలో ఓడిపోతారు, అది ఉంటుంది. దానికోసం మరీ ఎక్కువగా ఆనందపడాల్సిన అవసరం లేదు, పొంగిపోవాల్సిన అవసరం లేదు, ఏది జరగాలో జరుగుతుంది టైంకి. కానీ ఇక్కడ బలి మహారాజు చెప్తున్నాడు అనమాట. అందుకనే ఇక్కడ బలి మహారాజు ఈ విధంగా ఇంద్రుడితో అంటున్నాడు అనమాట. అసలైతే ఇలాంటిది ఒకసారి డోసు ఇంతకుముందు కూడా 6 గంటల్లో కూడా ఇంద్రుడికి ధృతరాష్ట్రుడితో యుద్ధం చేసేటప్పుడు కూడా అలాగే డోసు అప్పుడు ధృతరాష్ట్రుడు ఇచ్చాడు ఇంద్రుడికి. అప్పుడు కూడా ఇంద్రుడు భయపడిపోయాడు, అసలు నేను చంపగలను ధృతరాష్ట్రుడిని. భయపడిపోతే అప్పుడు ధృతరాష్ట్రుడే ఆయనకి ప్రోత్సాహం ఇచ్చాడు, అది ఏది రాసుంటే అది అవుతుంది, నీ చేతిలో నేను చావాలని రాసుంటే ఈ వజ్రం ద్వారా నన్ను చంపడానికి ఇది సాధించావు, విష్ణువు యొక్క నీకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఆశీర్వాదం ఉంది కాబట్టి, ఆయన తలుచుకున్నాడు కాబట్టి తప్పకుండా నేను చచ్చిపోతాను, నువ్వు ట్రై చెయ్యి, భయపడకు అని ఇంద్రుడికి ధృతరాష్ట్రుడే చెప్పాడు. అక్కడంటే ఇంద్రుడు భయపడిపోయాడు, కానీ ఇక్కడ ఇంద్రుడు ఏం భయపడలేదు, కానీ అతిగా ఆనందపడిపోతున్నాడు అనమాట, ఇప్పుడు నేను చంపేస్తానని. సో అందుకని అంతగా ఆనందపడాల్సిన అవసరం లేదు, నువ్వు ఏ జరిగేది ఉంటే అదే జరుగుతుంది కాలం ప్రకారం, దాని పైన దైవం నిర్వహిస్తుంది అని అన్నాడు అనమాట. అందుకనే విషయం ఏంటంటే ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే బలి మహారాజు ఏమాత్రం విచలితం అవ్వలేదు, డిస్టర్బ్ అవ్వలేదు అనమాట. ఇది ఒక శుద్ధ భక్తుడి యొక్క లక్షణం అన్నమాట. అసలు ఎటువంటి సమస్యలు ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ ఈ వ్యక్తి ఏమాత్రం విచలితం చెందకుండా ఉండగలిగితే అస్సలు ఆయన కృష్ణ భక్తిలో, అంటే కృష్ణ చేతనలో సంపూర్ణంగా అతను కృష్ణ చేతనలో ఉన్నట్టు భావన. సో ఇది ఇక్కడ ఎందుకలా ఒక భక్తుడు ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా ఎలా ఉండగలుగుతాడు చెప్పండి? ఇది ఎందుకు అలా ఉండగలుగుతాడు అంటే మెయిన్ పాయింట్ ఏంటంటే అక్కడ ఆయనకు సంపూర్ణమైన నమ్మకం అన్నమాట. ఏంటి, ఏం పరిస్థితి ఉన్నా సరే భగవంతుడు నన్ను రక్షిస్తాడు. ఎందుకంటే పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి, భక్తుడికి అభక్తుడికి డిఫరెన్స్ ఏంటంటే, అభక్తుడు అంటే ఆయన అహంకారి అన్నమాట. అహంకారి అంటే అంతా నేనే చేసుకోగలను, అంతా నా చేతుల్లో ఉంది అనుకుంటాడు. అంతా నా చేతుల్లో, ఇదే పాయింట్ అన్నమాట, అంతా నా చేతుల్లోనే ఉంది అని అనుకున్నప్పుడు అహంకారి ఏంటంటే ఏదైనా పాజిటివ్ ఏదైనా విజయం సాధిస్తే చాలా ఆనందపడిపోతుంది, నా చేతుల ద్వారా నేను విజయం సాధించాను. అదే ఓడిపోతుంటే, ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఉంటే, అదే నేను ఎంత కష్టపడినా ఎంత ప్రయత్నించి ఏం అవ్వట్లేదు అంటే అని టెన్షన్లో పడిపోతాడు. కానీ భక్తుడు ఏంటంటే అంతా భగవంతుడి చేతిలో ఉంది, ఆయన కావాలంటే మనం రక్షిస్తాడు, గెలిపిస్తాడు, లేకపోతే మనం చచ్చిపోతాం, ఓడిపోతాం. సో అంత ఆయన చేతుల్లో ఉంది, ఆయన ఏది కావాలనుకుంటే అది చేయొచ్చు, అది ఆయన ఇష్టం. అవును. సో ఇక్కడ భక్తుడు ఏంటంటే భగవంతుడు కావాలనుకుంటే నన్ను రక్షిస్తాడు, భగవంతుడు రక్షిస్తాడు. ఇంకోటి ఏంటంటే భక్తి అనేది ఎప్పుడు నశించిపోదు, కాబట్టి ఎలాగో భగవంతుడు భక్తిని అయితే రక్షిస్తాడు, నన్ను కూడా కావాలనుకుంటే ఈ శరీరాన్ని కూడా రక్షిస్తాడు, లేకపోతే లేదు. సో అస్సలు టెన్షన్ లేదు, భగవంతుడి మీదే సంపూర్ణమైన నమ్మకం ఉన్న కారణంగా ఆయన భక్తి ఆయన చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటాడు. అంతే మనం చేయాల్సింది ఏంటి, ఒక భక్తుడిగా నా పని ఏంటంటే నేను భక్తి చేసుకోవాలి, ఏ పరిస్థితుల్లో అయినా భక్తి చేసుకోవాలి, నేను భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతాను.
ఆ చస్తానా బతుకుతానా, గెలుస్తానా ఓడిపోతానా, ఆ విషయం భగవంతుడు చూసుకుంటాడు. అది భగవంతుడి పని, అది నాదిగా పని, నా పని కాదు. సో అందుకనే అది ఏం జరుగుతుంది, రిజల్ట్, ఫలం అనేది భగవంతుడే ఇస్తున్నాడు కదా. ఆయనకి ఏ ఫలం కావాలో అది ఇచ్చుకుంటాడు ఆయన. దానికి నేను టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, దాని ద్వారా నేను విచలితం అవ్వాల్సిన అవసరం లేదు. ఇది చాలా క్లియర్ అన్నమాట భక్తుడికి. సో ఇది వినడానికి ఈజీగా ఉంటుంది, కానీ మనకు పరిస్థితులు వచ్చినప్పుడు మనకి అర్థమవుతుంది మన ఎంత భక్తి ఉంది మనకు అనేది. సో అందుకనే ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట. ఆ దేవతలు, ఇంద్రుడు వంటి దేవతల్లో కూడా మీరు ఇలాంటి టెన్షన్స్, ఇంకా ఇలాంటి భావోద్వేగాలకు గురవుతున్నారు, ఆనందానికి, దుఃఖానికి, కష్టానికి, టెన్షన్కి. సో ఇవన్నీ మీరు ఇంద్రుడు వంటి దేవతల్లో కూడా చూడగలుగుతున్నారంటే అర్థం చేసుకోండి. అంటే జస్ట్ ఏదో భక్తి చేస్తున్నాం అనంత మాత్రాన మనము అంత టాప్ స్టేజ్కి వెళ్ళిపోయాము అని తెలుసుకోలేము. ఇలాంటి సమస్యలు, ఇలాంటి పరిస్థితులు, కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు మన చేతన ఎలా ఉంటుంది, మనం నిజంగా అప్పుడు కూడా పీస్ఫుల్ గా మాల జపం చేసుకుంటూ ఎలా భక్తి చేసుకుంటాం, అన్నీ సరిగ్గా ఉన్నప్పుడు, అలాగే పరిస్థితులు సరిగ్గా ఉన్నప్పుడు ఎలా భక్తి చేసుకుంటున్నామో, అలాగే పరిస్థితులు విషమించినప్పుడు కూడా అలాగే భక్తి చేసుకుంటున్నాము. అప్పుడు మనం ఏంటో మనకే అర్థమైపోతుంది అన్నమాట. సో అదనమాట పాయింట్. ఇక్కడ దేవతల్లో కూడా మీరు అర్థం చేసుకోవచ్చు, వాళ్ళే టెన్షన్లో, ఇప్పుడు వాళ్ళే టెన్షన్ పడిపోతున్నారంటే డెఫినెట్ గా ఇలా పై లోకాల్లో, స్వర్గలోకాల్లో దేవతలే ఇంకా ఆ స్టేజ్కి చేరుకోలేదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే బలి మహారాజ్ చాలా, మీరు అర్థం చేసుకోవచ్చు, చాలా ఉన్నతమైన చేతనతో యాక్చువల్లీ ఉన్నాడు. అందుకనే ఆయన మహాజనుడు. ఇంద్రుడు మహాజనుడు కాదు, కానీ బలి మహారాజు మన 12 మహాజనుల్లో ఒక మహాజనుడు, ప్రహ్లాద్ మహారాజు మహాజనుడు. ఎందుకంటే ఇందుకే అన్నమాట. సో ఇలాంటి ఉదాహరణ ప్రహ్లాద్ మహారాజు కూడా ఎన్ని రకాల కష్టాలు పెట్టినా ఆయన ఏమాత్రం డిస్టర్బ్ అవుతున్నాడు. ప్రహ్లాద్ మహారాజు భగవంతుడిని స్మరించుకుంటూ ఉన్నారు. సో ఇదే గ్రేట్నెస్ అన్నమాట, అసలైన గ్రేట్నెస్ అంటే. సో ఒక భక్తుడి యొక్క గొప్పతనం ఇక్కడ అర్థమవుతుంది. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారు అనమాట, ఈ విధంగా ఎవరైతే విచలైతే మొదకుండా ఉంటారో అతను అసలైన బ్రహ్మభూత ప్రసన్నాత్మ అంటారు కదా. న శోచతి న కాంక్షతి, ఆ స్థాయిలో, ఆధ్యాత్మిక స్థాయిలో ఆయన చేతన ఉంది అసలు. ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి అంటే అతను అసలు. సో ఈ విధంగా ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా ఇలా విచలితమవ్వకుండా ఆయన యొక్క కర్తవ్యం భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన యొక్క కర్తవ్యాలు నిర్వహించుకుంటూ వెళ్ళిపోతుంటాడు. సో ఇలాంటి స్టేజ్కి ఉన్న వాళ్ళని అర్థం చేసుకోవాలన్నమాట. 3 గుణాలకి అతీతంగా ఉన్నారు వీళ్ళు, ఎందుకంటే డిస్టర్బ్ అవ్వట్లేదు. డిస్టర్బ్ అయిపోతున్నారంటే వాళ్ళు 3 గుణాలు, దేవతలు క్లియర్, వాళ్ళు సత్వగుణం చేత ప్రభావితమై ఉంటారని. అలాగే అసురులు ముఖ్యంగా తమోగుణం, రజోగుణం ద్వారా ప్రభావితమై ఉంటారు. కానీ ఇక్కడ బలి మహారాజ్ స్పెషల్ కేసు, ఆయన డిస్టర్బ్ అవ్వట్లేదు అలా. మనం చాలా యుద్ధాల్లో చూస్తాం, అలా యుద్ధాలు జరిగినప్పుడు అసలైతే వీళ్ళు పారిపోతారు చాలాసార్లు. ఒక్కొక్కసారి ఇలా కూడా జరిగింది, ధృతరాష్ట్రుడు ఉన్నప్పుడు అలా జరిగింది. మిగతా అసురులు అందరూ పారిపోయారు. ధృతరాష్ట్రుడు అక్కడే ఉన్నాడు కానీ మిగతా అసురులు పారిపోయారు, ధృతరాష్ట్రుడు పారిపోలేదు. సో అలా చాలాసార్లు చూస్తాం, అసురులు పారిపోతూ ఉంటారు యుద్ధాల్లో సమస్య వచ్చినప్పుడు. సో వాళ్ళ కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వహించలేకపోతారు. కానీ ఇక్కడ ఇప్పుడు ఈ బలి మహారాజ్ కేసులో మనం చూస్తే అస్సలు బలి మహారాజ్ ఏమాత్రం కూడా డిస్టర్బ్ అవ్వట్లేదు. నభయం మన్యమానానాం ఆత్మానం తత్ర సాధనం గిరోవ సాధు శోచ్యానాం గృహ్ణీమో మర్మ తాడనాహ. సో ఇప్పుడు ఏమంటున్నారంటే బలి మహారాజు, మీరు దేవతలు, మీరేమనుకుంటున్నారు, అసలు మీరే విజయానికి కారకులు అనుకుంటున్నారా? ఇది మీ మూర్ఖత్వం, మీ అజ్ఞానం. ఇక్కడే మీ అజ్ఞానం అర్థమైపోతుంది. అందుకనే సాధువులు అందరూ కూడా మిమ్మల్ని చూసి దయ చూపుతారు, దయ తలుస్తున్నారు. అయ్యో దేర్ ఫోర్, అందుకనే మీరు ఇంత కఠోరమైన వాక్యాలు చేసినా కానీ దాని ద్వారా మీరు మా హృదయాన్ని గాయపరచడానికి ప్రయత్నిస్తున్నారే, కానీ మేము వీటిని స్వీకరించము. సో ఇంద్రుడు అన్ని వాక్యాలు అన్నా కానీ బలి మహారాజ్ చాలా క్లియర్గా చెప్పేస్తున్నాడు, దీనివల్ల నాకేం ఎఫెక్ట్ అవ్వదు, నువ్వేదో అరిచేస్తున్నావు నా మీద, నువ్వు అరిచినంత మాత్రాన అది దీని నుంచి నీ మూర్ఖత్వం మాత్రం అర్థమవుతుంది, ఏదో నీ చేతిలోనే విజయం ఉన్నట్టు, నువ్వు ఎలా అనుకుంటే అలా జరుగుతున్నట్టు. నీ చేతుల్లో ఏం లేదు, ఏం జరిగేదంటే అది జరుగుతుంది, పైవాళ్ళ చేతుల్లో ఉంది, అది ఏం జరిగేదంటే అది జరుగుతుంది. సో ఇలా మూర్ఖంగా మాట్లాడుతున్నావు కాబట్టి ఏ సాధువులైనా మిమ్మల్ని చూసి భయపడతారు, ఇంత మూర్ఖులా అని. సో ఈ విధంగా బలి మహారాజు ఇంద్రుడికి
ఇవి చెప్పాడు ఈ వాక్యాలు. ఇప్పుడు ఇంద్రుడికి రియాక్షన్ చూడండి ఇంద్రుడిది. ఇప్పుడు ఇంద్రుడికి యాక్చువల్లీ ఏమవుతుందంటే ఏం చెప్తారో చూద్దాం. ఏమనిపించిందంటే శ్రీశుక ఉవాచ, ఇది 10వ నంబర్ శ్లోకం. ఇత్యాక్షిప్య విభుం వీరో నరాచైర్వీరమర్దనః ఆకర్ణ పూర్ణైరహన అక్షేపైరాహతం పునః. సుఖదేవ్ గోస్వామి అన్నారు. ఈ విధంగా ఇంద్రుణ్ణి ఈ విధంగా జవాబిచ్చిన తర్వాత బలి మహారాజు ఈ విధంగా ఆఫ్టర్ దస్ రిబ్యూకింగ్ ఇంద్ర కింగ్ ఆఫ్ హెవెన్ విత్ షార్ప్ వర్డ్ బలి మహారాజు. బలి మహారాజు కూడా ఆయన చక్కని జవాబిచ్చాడు, ఆయనకి గట్టిగా జవాబిచ్చిన తర్వాత. సో ఈయన కూడా ఎంతో వీరుడు బలి మహారాజుడు. తర్వాత ఆయన ఇలా ఇంద్రుడికి జవాబు ఇవ్వడమే కాకుండా మాటలతో వెంటనే ధనుష్సు తీసుకొని నారాచస్ అనే బాణాలను ఎక్కుపెట్టి ఇప్పుడు ఇంద్రుడి పైనకి ఆక్రమణ చేయడానికి సిద్ధమైపోయాడు. అలా ఆక్రమణ చేయడానికి సిద్ధమైపోయి ఇంకా ఇంద్రుడిని కూడా ఎంతో స్ట్రాంగ్ వర్డ్స్తో గట్టిగా ఇంకా కొన్ని మాటలు ఉన్నాడంట. సో ఈ విధంగా బలి మహారాజు జవాబు కూడా ఇచ్చాడు. దాని తర్వాత మళ్ళీ భయపడకుండా ఇంద్రుడితో ఆయన యుద్ధం చేయడానికి రెడీ అయిపోయి బాణాలు వదలడానికి కూడా రెడీ అయిపోయాడు. ఏవం నిరాకృతో దేవో వైరిణా తత్యవాదినా నాంగ్రశ్యత్ అధిక్షేపం తత్రాహత ఇవ ద్విపః. ఇంద్రుడు ఇలా బలి మహారాజు చెప్పిన మాటలు విని ఆయనకు అర్థమైంది బలి మహారాజు చెప్పేది కరెక్టే, ఆయన చెప్పిన దాంట్లో ఏమాత్రం అబద్ధం లేదు. అందుకనే ఇంద్రుడు ఏమాత్రం కూడా ఆ మాటలు విని ఆయనకి ఏమాత్రం తప్పుగా అనిపించలేదు. ఎలాగైతే ఇక్కడ ఉదాహరణ ఇస్తున్నారు, ఏనుగు నీ పైన కూర్చొని ఉంటాడుగా మావటి, ఆయన ఎవరైతే కంట్రోల్ చేస్తాడో ఏనుగు డ్రైవర్, అతను ఎలాగైతే రాడ్తో కొట్టినప్పుడు కంట్రోల్ చేసినప్పుడు ఏనుగు ఏమాత్రం డిస్టర్బ్ అవ్వదు, అవునా? అతను ఒక చిన్న కట్టను తీసుకొని ఏనుగుని కంట్రోల్ చేస్తాడు కొట్టుకుంటూ, అప్పుడు ఏనుగు ఏం డిస్టర్బ్ అవ్వదు, చెప్పినట్టు వెళ్తుంది, అది కరెక్టే అవుతుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే బలి మహారాజ్ అన్న మాటలకి ఇంద్రుడికి అలా కోపం కూడా రాలేదు, డిస్టర్బ్ కూడా అవ్వలేదు. అతనికి ఓకే కరెక్టే చెప్పాడు కదా బలి మహారాజు అనిపించింది ఇంద్రుడికి. చెప్పిన మాటల్లో సత్యం ఉందనేసి యాక్సెప్ట్ చేశారు అన్నమాట విధంగా. సో ప్రాహరత్ 12వ శ్లోకం. ప్రాహరత్ కులిశం తస్మా అమోఘం పరమర్దనః సయానోన్యపతత్ భూమౌ చిన్న పక్ష ఇవాచలః. సో ఈ విధంగా ఇక ఫైనల్ గా ఇంద్రుడు ఎలాగైనా సరే వాళ్ళ శత్రువులు ఆయన ముఖ్యంగా బలి మహారాజును చంపాలనే ఉద్దేశంతో వజ్రాన్ని వదిలాడు. అప్పుడు బలి మహారాజు నిజంగా ఆ వజ్రపాతంకి గురై ఆయన ఉన్న వాహనం విమానం నుంచి కింద పడిపోయాడంట తగిలి వజ్రపాతం. ఎందుకంటే థండర్ బోల్ట్ వజ్రం అంటే అసలు ఎవరు దాని నుంచి తప్పించుకోలేరు, తగిలిందంటే చావాల్సిందే. సో ఇప్పుడు ఎలాగైతే రెక్కలు విరిగిపోయిన పర్వతం కింద పడి కూలిపోతుందో అలాగే బలి మహారాజ్ కూడా అసలు ఆ వజ్రం తగలగానే కింద పడిపోయాడంట. అసలు ముందు కాలంలో అలా యాక్చువల్లీ పర్వతాలకి రెక్కలు ఉండేవి, తర్వాత ఈ ఇంద్రుడు ఈ వజ్రంతోనే రెక్కలు కట్ చేసేసాడు. ఇంకా ఎందుకంటే పర్వతాలు అలా ఎప్పుడు పడితే అప్పుడు రెక్కలు వేసుకుని ఎగురుకుంటూ ఎక్కడ ల్యాండ్ అయితే అక్కడ కింద ఎన్నో జీవరాశులు చనిపోతున్నాయని ఇంద్రుడు అలా చేశాడు అనమాట. అందుకే ఇప్పుడు రెక్కలు కనిపించట్లేవు పర్వతాలకి. సో ఆ విధంగానే ఇప్పుడు రెక్కలు కట్ చేసిన పర్వతం లాగా కింద పడిపోయినట్టు బలి మహారాజు పడిపోయాడంట. సఖాయం పతితం దృష్ట్వా జంబో బలి సఖః సుహృద్ అభ్యయాత్ సౌహృదం సఖ్యుర్ హతస్యాపి సమాచరన్. ఎప్పుడైతే జంబాసుర అనే అసురుడు చూశాడో తన మిత్రుడైన బలి మహారాజు ఇలా పడిపోయాడు అని, వెంటనే ఇంద్రుడి ముందుకు వచ్చేసి అతను బలి మహారాజుని ఆయనకు సేవ చేయడానికి అక్కడికి వచ్చేసాడంట ఆయన మిత్రుడు గనక. ససింహాసాధ్య
గదాముద్యమ్య రంహస జాత్రావతాడయచ్చక్రం గజం చ సుమహాబల. అప్పుడు ఈ ఎంతో శక్తివంతమైన జంబాసురుడు ఆయన అక్కడ సింహం పైన వచ్చి ఇంద్రుడి పైన అతను తన గదతో ప్రహారం చేస్తారంట. తద్వారా ఇంద్రుడి యొక్క ఐరావతాన్ని కూడా ఆయన గదతో ప్రహారం చేస్తారంట. గద ప్రహార వ్యతితో వృషం విహ్వలితో గజ జానుభ్యాం ధరిణాం స్పృష్ట్వా కష్మలం పరమం యయౌ. అలా జంబాసురుడు యొక్క గద ప్రహారానికి ఇంద్రుడి యొక్క ఏనుగు ఐరావతం అక్కడే ఆ దెబ్బ ఎలా తగిలిందంటే దానికి ఇంకా అయోమయంలో పడిపోయిందంట. అది అర్థం కావట్లేదు ఏం చేయాలని. సో కింద పడిపోయిందంట. ఐరావతము దాని యొక్క మోకాల మీద పడి కూర్చుందన్నమాట. తర్వాత అది చేతన కోల్పోయిందంట, మూర్చిపోయింది ఆ దెబ్బకి ఐరావతం. అంత గట్టి కొట్టాడు అనమాట. తతో రథో మాతాలిన హరిభిర్దశతైర్వ్రతః ఆనితో ద్విపం ఉత్సృజ్య రథం ఆరురుహే విభుః. తర్వాత మాతాలి ఇంద్రుడి యొక్క రథ సారథి ఆయన వెంటనే ఇంద్రుడి యొక్క రథాన్ని తీసుకొచ్చాడంట. ఆ రథం 1000 గుర్రాల దాన్ని ఆ రథాన్ని నడుపుతాయంట. సో ఇంద్రుడు ఇంకా వెంటనే అక్కడ ఇప్పుడు ఆయన ఐరావతం కింద పడిపోయింది కాబట్టి ఐరావతాన్ని వదిలేసి ఏనుగును వదిలేసి ఇప్పుడు రథం ఎక్కేశాడంట. తస్య తత్పూజయన్ కర్మ యంతుర్దానవసత్తమః శూలేన జ్వలతా తం తు స్వయమానోహనం మృదే. ఈ విధంగా మాతాలి యొక్క సేవను గుర్తించి ఆయన్ని ఈ విధంగా ప్రశంసించి ఈ విధంగా జంబాసురుడు నవ్వాడంట చూసి. అప్పుడు వెంటనే జంబాసురుడు నవ్వుతూ అచ్చా నువ్వు రథ ఇంకోటి తీసుకొచ్చావు మంచిదే అని వెంటనే మాతాలిని కూడా అటాక్ చేశాడంట. ఈ జంబాసురుడు ఆయన ఒక త్రిశూలం తీసుకొని మాతాలి వైపు విసిరాడు అనమాట. సేహేరుజం సుధుర్మర్షాం సత్వమాలంబ్య మాతలిః ఇంద్రో జంబస్య శంక్రుద్ధో వజ్రేణాపహరచ్చిరః. అప్పుడు మాతాలికి ఆ యొక్క త్రిశూలం తగిలి ఆయన నొప్పితో ఇంకా ఆయన ఓపికతో సహిస్తూ చాలా గట్టిగా ఆయనకు తగిలిందనమాట. అప్పుడు ఇంద్రుడికి చాలా కోపం వచ్చేసి వెంటనే ఇంకా జంబాసురుడి పైన ఆయన వజ్ర ప్రహారం చేశాడు. దాంతో జంబాసురుడు ఒక తలకాయ శరీరం నుంచి సపరేట్ అయిపోయింది అనమాట. ఈ విధంగా ఆయన తలకాయని శరీరం నుంచి వేరు చేస్తాడు ఇంద్రుడు జంబాసురుడి. సో జంబాసురుడు కూడా చనిపోయాడు అనమాట. జంబం శ్రుత్వా హతం తస్య జ్ఞాతయో నారదాదృశే నమూచిశ్చ బలః పాకస్ తత్రాపేతుస్వరాన్వితాః. అప్పుడు నారదముని వెళ్ళి జంబాసురుడి యొక్క మిత్రులకు చెప్పాడు, వాళ్ళ బంధువులకి, అరే జంబాసురుడు చనిపోయాడు అని ఇన్ఫార్మ్ చేయగానే వెంటనే నమూచి బల పాక వీళ్ళు ముగ్గురు అసురులు వెంటనే ఆ యొక్క చోటుకి వచ్చేసారనమాట. వచ్చేసి ఇంద్రుడితో ఇలా అంటున్నారు, వచోభి పురుషైరింద్రం అర్ధయంతో మర్మసు శరీర్ అవాకిరన్ మేఘ ధారభిర్వ పర్వతం. సో ఎంతో కఠినమైన శబ్దాలతో ఇప్పుడు క్రూరంగా ఇంద్రుణ్ణి ఎన్నెన్నో మాటలు అంటారనమాట. హృదయాన్ని చీల్చేటట్టుగా మాటలు మాట్లాడుతున్నారు. ఈ విధంగా తర్వాత అలా తిడుతూనే ఇంద్రుణ్ణి రకరకాల బాణాలని వదులుతున్నారంట. వర్షం పడినట్టుగా ఇప్పుడు ఇంద్రుడి పైన ఒక పర్వతం పైన వర్షం పడ్డట్టుగా ఇంద్రుడి పైన ఇప్పుడు వీళ్ళు బాణాల యొక్క వర్షం కురిపిస్తున్నారు అన్నమాట. హరిదశాశతాన్యాజౌ హర్యశ్వస్య బలశరై తవాద్భిర్అర్ధయామాస యుగపల్లభూహస్తవాన్. సో వెంటనే ఆ యొక్క పరిస్థితిని చూసి అప్పుడు బల ఏం చేశాడంటే వెంటనే ఇంద్రుడి యొక్క 1000 గుర్రాలని ఒకేసారి 1000 బాణాలతో అటాక్ చేశాడంట.
శతాభ్యాం మాతలిం పాకో రతం సావయవం పృథక్ సకృత్ సంధాన మోక్షేణ తదద్భుతం అభూత్రణే. పాక ఇంకొక అసురుడు అతను ఏం చేశాడంటే, అతను ఆయన ఇంద్రుడి యొక్క రథం ఇంకా రథంలో ఉన్న సారథి అయిన మాతాలి వాళ్ళిద్దరికి కూడా 200 బాణాలు వదిలాయంట వాళ్ళ వైపు ఒకేసారి. సో మళ్ళీ ఒకేసారి ఆయన 1000 బాణాలు వదిలాడు, వీరేమో 200 బాణాలు వదిలాడు. అతను గుర్రాలకు టార్గెట్ పెట్టి వదిలాడు, పాకనేమో ఆయన రథము ఇంకా రథసారథికి టార్గెట్ చేసి వదిలాడు అన్నమాట. నమూచి పంచదశభి స్వర్ణ పుంఖైర్మహేషుభిః ఆహత్య వెనదత్ సంఖ్యే సతోయా ఇవతో యదః. ఇంకా తర్వాత నమూచి అతను ఏం చేస్తాడంటే ఇంద్రుడిని డైరెక్ట్ గా అటాక్ చేస్తాడంట. 15 ఎంతో శక్తివంతమైన బాణాలతో ఇంద్రుడిని అటాక్ చేసి ఆయన్ని గాయపరిచాడంట. ఇలా గాయపరిచిన తర్వాత ఎంతో గట్టిగా మేఘాలు గర్జించినట్టు, అలా ఫుల్ నీలి మేఘాలు ఏవైతే నీటితో ఉన్న మేఘాలు గర్జించినట్టు గట్టిగా పెద్దగా గర్జించాడంట. ఈ విధంగా సర్వతః శరకూటేన శక్రం సరత సారథిం చాడయామాసురసురః ప్రావృత్ సూర్యమివాంబుదాః. అప్పుడు వెంటనే ఇంక మిగతా అక్కడ అసురులందరూ కూడా వచ్చేసి ఇంద్రుడిని విధంగా బాణాలతో కప్పేశారంట. ఆయన యొక్క రథము రథసారథి వాళ్ళందరి పైన ఇప్పుడు బాణాల వర్షం కురిసిపోయింది. ఎలాగైతే సూర్యుడిని వర్షాకాలంలో మబ్బులన్నీ కప్పేస్తాయో ఆ విధంగా బాణాలన్నీ కూడా ఇప్పుడు ఇంద్రుడిని ఆయన రథాన్ని అంతా కూడా కప్పేశారు. అలక్షయంతస్తమతీవ విహ్వలా విచుకుషుర్దేవగణా సహానుగాః ఆనయకా శత్రుబలేన నిర్జిత వణిక్పదా భిన్ననవో యతార్ణవే. అప్పుడు అక్కడ ఉన్న దేవతలు వాళ్ళు చూశారనమాట, ఈ విధంగా ఇంద్రుడు కనిపించట్లేదు అని. వాళ్ళకెంతో వాళ్ళు మిగతా దేవతలందరూ కూడా ఈ విధంగా శత్రువుల యొక్క ప్రభావంతో ప్రహారంతో ఇంద్రుడు కనిపించకుండా పోయాడు అనేసి వాళ్ళు చాలా, ఎందుకంటే ఆయన వాళ్ళ నాయకుడు ఇంద్రుడు అనేసి వాళ్ళందరూ కూడా ఎంతో దుఃఖానికి లోనైపోయారంట. ఎలాగైతే ఒక వ్యాపారం చేసే వాళ్ళు సముద్ర మధ్యంలో వాళ్ళ యొక్క నౌక సమస్యలు ఎదుర్కొంటుందో అలా వాళ్ళు ఇప్పుడు ఎంతో పెద్ద సమస్య వచ్చేసిందనేసి వాళ్ళు భయంతో వాళ్ళు కొంచెం బాధపడుతున్నారు. అంటే ఇక్కడ ఇలా నౌకలో వ్యాపారం అనేది పైలోకాల్లో కూడా జరుగుతుందని ఇక్కడ నుంచి అర్థం చేసుకోవచ్చు అని ప్రభుపాదుల వారు రాస్తున్నారు. సో ఈ విధంగా పైన లోకాల్లో కూడా ఇలా ఒక్కొక్కసారి సమస్యలు అనేవి వస్తాయన్నమాట. అంటే స్వర్గంలో ఉన్నంత మాత్రం ఏ సమస్య రాకుండా ఏ కష్టం లేకుండా ఉంటామని కూడా మూర్ఖత్వం. సో ఈ విధంగా ప్రతి లోకాల్లో జీవరాశులు ఉన్నాయి, వేరే లోకాల్లో జీవులు లేవనుకోవడం కూడా తప్పు. అలాగే అన్ని లోకాల్లో కూడా సమస్యలు ఉంటాయి. ఇది శ్రీమద్ భాగవతం నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి లోకంలో జీవులు ఉన్నాయి, ఎలాగైతే పృథ్వీ పైన ఉన్నాయి. అందుకనే వేరే లోకాల్లో జీవులు లేవని మన సైంటిస్టులు చెప్తారు కదా, అది తప్పు అన్నమాట, కరెక్ట్ కాదు. సో ఇది మనం అర్థం చేసుకోవచ్చు భాగవతం నుంచి. ప్రభుపాదుల వారు రాస్తున్నారు. నెక్స్ట్ 26వ నంబర్ శ్లోకం. తతస్తురాషాదిషు బద్ధ పంజరా వినిర్గత శాశ్వరతధ్వజాగ్రణీ భవౌ దిశక్కం పృథ్వీం చరోచయన్ స్వతేజసా సూర్య ఇవాక్షపాత్యయే. ఇప్పుడు ఇంద్రుడు ఈ అన్ని బాణాల యొక్క మొత్తం ఇప్పుడు ఒక పెద్ద నెట్వర్క్ అయిపోయినాడు, ఒక బాణాల మధ్యలో బందీ అయిపోయాడు కదా. అప్పుడు ఇంద్రుడు ఆ సమయంలో ఆ బాణాల మధ్యలోంచి ఆయన రథము, ఆయన యొక్క గుర్రాలు, ఆయన జెండా, ఇంకా రథ సారథి అన్నీ కూడా కనిపించడం మొదలైందంట. ఎలా ఇంకా అదెంతో ఆకాశానికి ఎంతో బాగా ఆకాశంలో కనిపించిందంట. పృథ్వీ ఆకాశానికి అన్ని దిక్కులా కూడా ఎంతో మంచిగా వెళ్ళిపో అంటే ఎలాగైతే సూర్యుడు రాత్రి
అయిపోయిన తర్వాత పొద్దున ఎలాగా సూర్యుడు ఉదయిస్తాడో, ఇంద్రుడు కూడా ఈ అంతా ఈ మబ్బులో ఉన్న అంటే ఆరోస్ నుంచి బాణాల నుంచి అందులోంచి మధ్యలోంచి బయటకు అలా వచ్చాడంట, సూర్యుడు బయటకు వచ్చినట్టుగా. అంధకారం నుంచి సూర్యుడు బయటకు అంటే నైట్ ఎండ్ అయిపోయినప్పుడు సూర్యుడు ఉదయించినప్పుడు అంతా నైట్ వెళ్ళిపోతుంది కదా, ఇంకా అలాగే ఇప్పుడు ఇంద్రుడు కూడా ఆ బాణాల మధ్యలోంచి బయటకు ఉదయించాడంట, సూర్యుడు లాగా బయటకు వచ్చేసాడంట. నిరీక్ష్య ప్రతనాం దేవః పరైరభ్యార్థితాం రణే ఉదయచ్చద్రిపుం హంతుం వజ్రం వజ్రధరో రుష. ఇలా ఇంద్రుడు ఎవరైతే వజ్రాన్ని ధరించి ఉన్నాడో ఆయన వెంటనే ఈ విధంగా తన యొక్క శత్రువులు ఈ విధంగా ఆక్రమణ చేస్తున్నారని చూసి ఎంతో క్రోధానికి గురై వెంటనే ఇప్పుడు మళ్ళీ ఆయన వజ్రాన్ని తీసుకున్నాడు ఇప్పుడు అందరు శత్రువుల్ని హతమార్చడానికి. సతేనైవాష్టధారేణ శిరసి బలపాకయో జ్ఞాతీనాం పశ్యతాం రాజన్ జహార జనయన్ భయం. ఓ రాజా పరీక్షిత, అప్పుడు ఇంద్రుడు తన యొక్క వజ్రాన్ని తీసుకొని బల ఇంకా పాక వీళ్ళిద్దరిని తలకాయలు అందరి ముందు, అందరి వాళ్ళ బంధువులు మిత్రుల ముందే తలకాయలు తీసేశాడంట వజ్రంతో. ఈ విధంగా ఆ యొక్క యుద్ధ భూమిలో ఒక భయంకరమైన పరిస్థితిని నెలకొల్పాడంట ఇంద్రుడు. సో బల పాక ఇద్దరికి కూడా ఇద్దరు తలకాయలు కూడా తీసేస్తాడంట. ఇక నెక్స్ట్ నమూచి కదా, ఆయన వైపు వస్తాడు. నమూచిస్తద్వదం దృష్ట్వా శోకామర్షాన్వితః జిగాంసురింద్రం నృపతే చకార పరమోద్యమం. ఇంకా వెంటనే ఆ నమూచి ఎప్పుడైతే చూశాడో బల పాక ఇద్దరిని చంపేశారు ఇంద్రుడు అని, ఆయన ఎంతో దుఃఖంతో కోపంతో ఇప్పుడు వెంటనే ఇంద్రుణ్ణి చంపాలనే ఉద్దేశంతో ఆయన పైన ఆక్రమణ చేయడానికి ముందుకు వచ్చాడంట. ఇప్పుడు ఎవరు? నమూచి ఇంద్రుణ్ణి ఇంద్రుడి వైపు అటాక్ చేస్తున్నాడు అన్నమాట. అప్పుడు అశ్మసారమయం శూలం ఘంటావద్ధేమభూషణం ప్రగ్రహ్యాభ్యద్రవత్ క్రుద్ధో హతోస్తి వితర్జయన్ ప్రాహిణోద్దేవరాజ్యాయ నినాదాన్ మృగరాడివా. అప్పుడు ఎంతో కోపంతో ఒక సింహం గర్జించినట్టు ఈ నమూచి ఒక స్టీల్ స్పియర్, ఒక అస్త్రం తీసుకొని చేతిలో, దానికి ఎన్నో రకాల గంటలు కూడా ఉన్నాయంట, రకరకాల ఆభూషణలతో, అది బంగారు ఆభరణం అన్నమాట అది. దాంతో గట్టిగా అరుచుకుంటూ ఇప్పుడు నువ్వు చచ్చిపోయావు నడుచుకుంటూ ఇంద్రుడి ముందుకు వచ్చేసి ఆ యొక్క అస్త్రాన్ని వదిలాడు అనమాట నమూచి. అప్పుడు ఏం జరిగిందంటే తదాపదద్గగనతలే మహాజవం విచిచ్చిదే హరిషుభిః సహస్రదా తమాహనన్ నృపకులిశేన కంధరే వృషాన్వితస్త్రిదశపతి శిరోహరన్. అప్పుడు ఇంద్రుడు చూశాడనమాట, ఓ ఇది వస్తుంది అని, నా వైపు వస్తుందని చూసి వెంటనే దాన్ని ఆయన తన బాణాలతో ముక్కలు ముక్కలు చేసేసాడంట. అది చూసిన నమూచికి ఇంకా కోపం వచ్చేసింది. తర్వాత అదే వజ్రంతో ఇంద్రుడు నమూచి యొక్క భుజం వైపు ప్రహారం చేశాడు. దీంతో వజ్రంతో. ఇప్పుడు నమూచి తలకాయ కూడా శరీరం నుంచి తీసేద్దాము. కానీ ఒక సమస్య ఎదురైంది. నతస్య హిత్వచమపి వజ్ర ఊర్జితో బిభేదయస్సురా పతినౌజసేరితః తదద్భుతం పరం అతి వీర్యవృత్రభి తిరస్కృతో నమూచి శిరోధరత్వచ. అప్పుడు ఇంద్రుడు అంతా గట్టిగా ప్రహారం చేశాడు, వజ్రపాతం చేశాడు నమూచి పైన ఎంతో శక్తితో. కానీ నమూచి యొక్క చర్మాన్ని కూడా తాకలేకపోయిందంట, ఏమీ చేయలేకపోయిందంట ఆ వజ్రపాతం. ఇంత అద్భుతం అంటే ఆశ్చర్యానికి గురైపోయాడు ఫస్ట్ ఇంద్రుడు. అదేంటి ఇంత శక్తివంతమైన ఈ వజ్రం ప్రహారం చేస్తే అతని చర్మానికి కూడా ఏమి హాని కలిగించలేదే, అసలు
ఏమాత్రం నమూచిని ఏం చేయలేకపోయింది వజ్రం అనేసి తస్మాదింద్రో వివేక్షత్రోర్ వజ్ర ప్రతిహతో యతః కిమిదం దైవయోగేన భూతం లోక విమోహనం. అప్పుడు ఇంద్రుడు అనుకున్నాడంట, అదేంటి ఎప్పుడు ఇలా ఫెయిల్ అవ్వలేదే వజ్రము, ఇలా నాకు రిటర్న్ వచ్చేసింది వజ్రం తిరిగి శత్రువుని చంపకుండానే. సో ఇంద్రుడికి భయం వేసిందంట, మరి ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న అన్నిటికన్నా పెద్ద అస్త్రం ఇదే వజ్రమే, ఇప్పుడు దాంతోనే చంపలేకపోతే ఇంకెప్పుడు మరి ఏం చేస్తాడు అతను. ఇంద్రుడికి భయం వేసి ఇప్పుడు ఏం చేయాలి, ఇంత వాడి దగ్గర ఏం శక్తి ఉంది, వజ్రపాతం కూడా పనిచేయట్లేదు, వజ్రం కూడా పనిచేయట్లేదు అని అనుకున్నాడంట. సో ఇప్పుడు ఇంద్రుడికి కూడా భయం వేసింది, ఇప్పుడు ఏం చేయాలి, మరి ఎలాగని చంపాలి. అప్పుడు ఏమైందంటే ఏన మే పూర్వమద్రీణాం పక్షచ్ఛేద ప్రజాత్యయే కృతో నివిశతాం భారై పతత్రై పతతాం భువి. ఇలా ఇంద్రుడు అనుకుంటాడు, ముందైతే ఎన్నో పర్వతాలు ఎగురుతుండేవి గాల్లో, దాని యొక్క రెక్కల్ని అవి అవి గాల్లో ఎగురుతూ కింద ఎక్కడ పడితే అక్కడ ల్యాండింగ్ అయిపోయి జనాల్ని చంపేసేవి. అందుకనే ఇదే వజ్రంతో నేను ఆ పర్వతాల యొక్క రెక్కలు నేను కట్ చేసేసాను. తపశ్చారమయం త్వాష్ట్రం హృత్రోయేన విపాతితః అన్యే చాపి బలోపేతా సర్వాస్త్రైరక్షకత్వచః. వృత్రాసురుడు అతను ఎన్నో తపస్సు శక్తి ఉన్న కలిగిన వ్యక్తి, ఫస్ట్ యొక్క తపస్సు శక్తితో పుట్టిన వృత్రాసుడు, ఆయన కూడా ఈ వజ్రం ద్వారా చనిపోయాడే. అతనే కాదు, ఎంతో పెద్ద పెద్ద రాక్షసులు అసురులు వీరులు అందరినీ నేను చంపేశాను. ఈ విధంగా ఎన్నో అస్త్రాలతో చంపలేని వ్యక్తుల్ని కూడా నేను ఈ వజ్రంతో చంపేయగలిగాను. అటువంటిది సోయం ప్రతిహతో వజ్రో మయా ముక్తో సురేల్పఖే నాహం తత్ ఆదదే దండం బ్రహ్మతేజోప్య కారణం. కానీ ఇప్పుడు అదే వజ్రం వదిలితే ఇప్పుడు వీడు అంత పెద్ద అసురుడు కూడా కాదు, నేను దీనికన్నా పెద్ద పెద్ద అసురుడు వృత్రాసురుడు ఇంకా పెద్ద పెద్ద అసురుడిని ఎంతో మందిని చంపాను దీంతో. కానీ ఇట్లా ఎటువంటి ఇప్పుడు చిన్న అసురుడు ఈ యొక్క నమూచి వారితో పోల్చితే కానీ వీడిపైన పని చేయట్లేదేంటి, ఇది బ్రహ్మాస్త్రకు సమానమైన శక్తి ఉన్న ఈ వజ్రం ఇది. ఇప్పుడు నాకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇంకా దీని యొక్క పవర్ వెళ్ళిపోయినట్టుంది, దీని శక్తి సమాప్తం అయిపోయినట్టుంది, ఇంక ఇప్పుడు పని చేయదనుకుంటా, ఇంకా దీని పని అయిపోయినట్టుంది, ఇది ఒక నార్మల్ రాడ్ లాగానే అయిపోయినట్టుంది ఇప్పుడు అనేసి ఇప్పుడు ఇంద్రుడు అనుకుంటున్నాడు అనమాట. ఆయనకు డౌట్ వచ్చేసింది, దీని పని అయిపోయినట్టుంది, ఇంకా దీని శక్తి అయిపోయినట్టుంది. ఇది శక్రం విషీదంతం ఆహావాగశరీరిణి నాయం శుష్కైరతో నార్ధైర్ వదం అర్హతి దానవ. సో అప్పుడు ఇంద్రుడు ఎలా దుఃఖిస్తూ కూర్చున్నాడు, ఏం చేయాలా అని. అప్పుడు ఆయనకి ఆకాశవాణి, ఆకాశం నుంచి ఒక శబ్దం వినిపించిందంట, ఈ నమూచి ఏ అస్త్రము ఏదైతే తడిగా ఉంటుందో లేకపోతే పొడిగా ఉంటుందో, అంటే డ్రై ఆర్ మాయిస్ట్, ఈ విధంగా తడిగా ఉన్న పొడిగా ఉన్న ఏ అస్త్రం ద్వారా ఈ యొక్క నమూచి యొక్క సంహారం జరగలేదు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి ప్రపంచం లేదంటే ఏదర్ డ్రై ఆర్ వెట్ ఉంటుంది కదా, తడిగా ఉంటుంది లేకపోతే ఎండిపోయి ఉంటుంది, అంటే నీళ్లు లేకుండా పొడిగా ఉంటుంది. అలా తడిగా పొడిగా లేకుండా ఏముంటుంది, అలా ఆలోచించమని చెప్తారు ఆకాశవాణి. మయాస్మై యద్వరో దత్తో మృత్యుర్నైవాత్ర శుష్కయో అతోన్యశ్చింతనీయస్తే ఉపాయో మగవన్ రిభో. ఓ ఇంద్ర, నేను ఈ అసురుడికి ఒక వరం ఇచ్చాను, దాని కారణంగా ఇతను ఏ అస్త్రమైనా సరే అది తడిగా ఉన్నా లేకపోతే ఎండిపోయి ఉన్నా పొడిగా ఉన్నా దాని ద్వారా ఆయన మృతి చెందడు.
కాబట్టి నువ్వు అతన్ని చంపడానికి వేరే విధానం వెతకాలి. సో ఇప్పుడు ఇంద్రుడు అంటే అన్ని అస్త్రాలు మామూలుగా తడిగాన పొడిగానే ఉంటాయి. సో అందుకని ఇప్పుడు ఇంద్రుడు ఆలోచిస్తున్నాడు అనమాట. తాం దైవీం ఘిరమాకర్ణ్య మగవాన్ సుసమాహితః ధ్యాయన్ ఫేనం మతా పశ్యత్ ఉపాయం ఉభయాత్మకం. ఇది విన్న తర్వాత ఇంద్రుడు ఎంతో గంభీరంగా ఆలోచించి ధ్యానం చేసి ఎలా చంపాలి వీడిని, మరి దేంతో చంపాలి అని ఆలోచించి ఫైనల్ గా ఫోమ్ అంటే ఫేన అంటే అది నురుగు. ఇప్పుడు ఈ నురుగు ఉంది కదా, ఇది మరి తడిదా పొడిదా అనేది చెప్పలేమన్నమాట. అవునా? నురుగు తలిగితే ఎక్కడైనా అది నీటి నుంచి వస్తుంది నురుగు, కానీ అయినా కానీ అది నురుగు తరిగినంత మాత్రాన ఎవరికో ఎక్కడైనా అది తడైపోదు. కాబట్టి అది బేసికల్లీ నురుగు అనేది ఏంటంటే అలా తడి పొడి కాకుండా ఉంటుంది అనమాట అది. సో అందుకనే అతను ఏం చేశాడంటే ఇంద్రుడు నశుఖ్యేన చార్ద్రేణ జహారానముచేశిరః తం తుష్టుర్మునిగణ మాల్యైశ్చావాకిరణ్ విభుం. తో ఈ నురుగు నుంచి ఒక అస్త్రం తయారు చేసి ఆ అస్త్రం ద్వారా నమోసి యొక్క శిరస్సుని అతని శరీరం నుంచి వేరు చేసేసాడంట. ఈ విధంగా ఇంద్రుడు మనమూచిని వధించిన తర్వాత అక్కడ ఇన్న సాధువులందరూ కూడా ఇంద్రుడి పట్ల సంతృప్తి చెంది ఆయన పైన పుష్పవృష్టి చేశారంట. ఈ విధంగా ఇంద్రుడు నమూచిని చంపేశాడనమాట నురుగుతో చేసిన ఒక అస్త్రం ద్వారా. అప్పుడు ఇంక అందరూ ఎంతో ఆనందంతో దేవతలందరూ కూడా గంధర్వముఖ్యౌ జగతు విశ్వావసు పరావసు దేవదుంధువయోనేధుర్ నర్తక్యో నృతుర్ముడా. ఈ విధంగా విశ్వవసు పరావసు వీళ్ళు ముఖ్యమైన గంధర్వులు. వీళ్ళు ఎంతో ఆనందంలో గానం చేయడం మొదలుపెట్టారు. ఇంకా మిగతా దేవతలు వాణిజ్యాలు వాయించడం, అప్సరసలు నృత్యం చేయడం ఆనందంలో ఇవన్నీ మొదలయ్యాయంట ఆకాశంలో. తద్వారా అన్యేప్యేవం ప్రతిద్వంద్వాన్ వాయోగ్ని వరుణాదయః సూదయామాసురసురాన్ మృగాన్ కేసరినో యథా. ఇంకా వాయువు, అగ్ని, వరుణుడు, మిగతా దేవతలందరూ కూడా మిగతా ఏ అసురులు ఉన్నారో ఎవరైతే వాళ్ళ అక్కడ మిగిలి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎలాగైతే సింహాలు వేటాడి జింకల్ని చంపేస్తాయో అడవిలో అలా చంపేయడం స్టార్ట్ చేస్తారంట. వేటాడి చంపేస్తున్నారంట మిగతా దేవతలు ఉన్నారు అసురుల్ని. బ్రాహ్మణ ప్రేషితో దేవాన్ దేవర్షిర్నారదో నృప వారయామాస విబుధాన్ దృష్ట్వా దానవ సంశయం. ఓ రాజా, ఎప్పుడైతే బ్రహ్మదేవుడు చూశాడో ఇప్పుడు ఇంకా సంపూర్ణంగా ఈ అసుర జాతి అనేదే వినాశనం అయిపోతుంది అనేసి, ఇది మంచిది కాదు అనేసి వెంటనే నారదుడితో ఒక కబురు పంపాడంట అక్కడికి. సో నారదుడు వెంటనే బ్రహ్మదేవుడి యొక్క కబురు తీసుకొని అక్కడికి వచ్చాడు. వెంటనే ఆ దేవతల దగ్గరకు వచ్చి చెప్పాడు, ఇప్పుడు మీరు ఇంకా ఈ యొక్క యుద్ధం నుంచి విరమించుకోండి. ఎందుకంటే బలి మహారాజు అక్కడ ఉన్న అసురుల మెయిన్ లీడర్స్ అందరూ కూడా చనిపోయారు. సో మిగతా అసురులు మిగిలిన వాళ్ళని అనవసరంగా ఇలా చంపేసి మొత్తం అసుర జాతే నాశనం అయిపోతుంది, ఒక జాతి నాశనం అయిపోతుంది, అది కరెక్ట్ కాదు. సో అందుకనే ఇప్పుడు వాళ్ళు ఎలాగో మీరు గెలిచారు యుద్ధం ఆల్రెడీ, సో ఇంకా మీరు ఆపేయండి యుద్ధం, ఇప్పుడు అనవసరంగా ఇంకా చంపడం అవసరం లేదు అనేసి నారదుని బ్రహ్మదేవుడి యొక్క ఆదేశాన్ని వాళ్ళకి ఇచ్చారు. సో బేసికల్లీ దేవతల యొక్క స్పెషాలిటీ ఇది అనమాట. ఎప్పుడైనా దేవుడి నుంచి కానీ బ్రహ్మదేవుడి నుంచి కానీ ఇలా నారదుని గురించి ఎప్పుడైనా ఒక ఆదేశం వింటారో వెంటనే వాళ్ళు దాన్ని పాటిస్తారన్నమాట. ఇది దేవతల యొక్క స్పెషాలిటీ. శ్రీనారద ఉవాచ భవద్భిరమృతం ప్రాప్తం నారాయణాభుజాశ్రయై శ్రియా సమేదితా సర్వ ఉపారమత విగ్రహాత్. నారదుని ఏమంటాడంటే, ఈ దేవతలందరూ మీరందరూ దేవతలు నారాయణ చేత స్వయంగా రక్షింపబడతారు, అవునా? కాబట్టి ఆయన కృప మీకు ఆల్రెడీ ఉంది, అందుకే మీకు ఆల్రెడీ అమృతం కూడా లభించింది ఆయన కృప ద్వారా. తద్వారా ఆ యొక్క
లక్ష్మీదేవి యొక్క కృప కూడా మీ దగ్గర ఉంది, అందుకే మీరు ఎంతో గొప్పవారు అన్ని విధాలుగా. కాబట్టి ఇప్పుడు మీరు ఇంకా దయచేసి ఈ యొక్క యుద్ధాన్ని ఇక్కడే నిలిపివేయండి అని. సో ఇక్కడ బేసికలీ నారదముని ఈ విధంగా ఇక్కడ దేవతలతో అన్నారు అన్నమాట. శ్రీశుక ఉవాచ సంయమ్యమన్యౌ సంరంభం మానయంతో మునేర్వచ ఉపగీయమానానురచరైర్యయౌ సర్వే త్రివిష్టపం. సో శుకదేవ గోస్వామి ఇలా చెప్తున్నాడు. ఆ విధంగా నారదుని యొక్క వాక్యాలను వాళ్ళు స్వీకరించి దేవతలందరూ కూడా వాళ్ళ యొక్క క్రోధాన్ని వదిలేసి అక్కడ యుద్ధం నిలిపివేశారు. ఈ విధంగా వాళ్ళందరూ అనుచరులు ప్రశంసలు వింటూ ఆ ప్రశంసలతో వారి యొక్క తిరిగి వాళ్ళ స్వర్గలోకాలకు వెళ్ళిపోయారండి దేవతలు. ఏ వశిష్టారణే తస్మిన్ నారదానో మతేన తే బలిం విపన్నం ఆదాయ అస్తం గిరిం ఉపాగమం. ఇప్పుడు నారదుని యొక్క ఆదేశానుసారంగా ఇంకా మిగతా ఎవరైతే అక్కడ అసురులు మిగిలి ఉన్నారో ఆ రణభూమిలో వాళ్ళందరికీ నారదుని అన్నాడంట, మీరు బలి మహారాజుని తీసుకొని, ఇప్పుడు ఆయన చనిపోయే అంటే విషమమైన పరిస్థితిలో ఉన్నాడు, క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడు. సో ఇప్పుడు బలి మహారాజుకి వజ్రపాతం జరిగింది, అతను పడిపోయి ఉన్నాడు. సో ఇప్పుడు ఆయన సిచ్యువేషన్ చాలా ప్రికేరియస్. కాబట్టి మీరు అష్టగిరి అనే పర్వతం దగ్గర ఆయనను తీసుకొని బలి మహారాజు యొక్క శరీరాన్ని తీసుకొని మీరు అందరూ అక్కడికి వెళ్ళిపోండి అని నారదుని వాళ్ళకి ఆదేశించారంట. తత్రా వినష్టావయవాన్ విద్యమానా శిరోధరాన్ ఉషనా జీవయామాస సంజీవన్యా స్వవిద్యయా. అప్పుడు ఆ యొక్క పర్వతం దగ్గరికి, అష్టగిరి అనే పర్వతం దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత శుక్రాచార్యుడు ఏం చేశాడంటే, అక్కడ ఈ యొక్క అసురులు ఎవరైతే చనిపోయారో, అంటే ముఖ్యంగా వారి యొక్క చనిపోయారంటే బేసికలీ ఇక్కడ యుద్ధంలో గాయపడిపోయి ఏ విధంగా అంటే ఎవరైతే ఇంకా తలకాయలు తెగలేదో, ఇంకా ఆ తలకాయలు వాళ్ళ యొక్క శరీరానికి ఉన్నాయో అలాంటి వాళ్ళందరినీ మళ్ళీ సంజీవిని మంత్రం ద్వారా దాన్ని ప్రయోగించి వాళ్ళందరినీ పునర్జీవితం చేశాడంట శుక్రాచార్యుడు. ఈ విధంగా బలిశ్చోషణ సాస్పృష్ట ప్రత్యాపన్నేంద్రియ స్మృతి పరాజితోపి నాకిథ్య లోకతత్వ విచక్షణ. సో బలి మహారాజు ఆయన ఎంతో జ్ఞానవంతుడు, అన్ని అవగతుడు. ఆయన ఎప్పుడైతే ఆయన మళ్ళీ ఈ శుక్రాచార్యుడి యొక్క కృప కారణంగా మళ్ళీ ఆయన తిరిగి ఆయనకి చేతన, జ్ఞానము, స్మరణ అంతా మెలకు వచ్చేసిందో ఆయనకు అంతా అర్థమైపోయింది. ఏం జరిగింది అనే విషయం ఆయనకు అర్థమైంది మొత్తం. ముఖ్యంగా ఆయనకు అర్థమైంది ఏంటంటే, నేను ఓడిపోయాను, ఈ యుద్ధంలో మేము ఓడిపోయాను అనే విషయం అర్థమైంది. అయినా కానీ ఆయన దుఃఖించలేదు బలి మహారాజు. సో అదే యుద్ధం ఓడిపోయానని తెలిసినా కానీ బలి మహారాజు దుఃఖించలేదంట. అదే స్పెషాలిటీ. సో ఇక్కడ తాత్పర్యంలో అందుకే ప్రభుపాల్ వారు రాస్తున్నారు. సో బలి మహారాజు చాలా ఎక్స్పీరియన్స్డ్. అంటే ఏంటంటే ఆయనకి చాలా మంచి అనుభవం ఉందన్నమాట. అన్ని ఆయనకి ఆ అనుభవం అంటే మొత్తం జ్ఞానం, అనుభవం మొత్తం తెలిసి సృష్టి రహస్యాలన్నీ కూడా. అలా ఓడిపోయినా కానీ ఆయనకి ఏమాత్రం అలా దిగులు పడలేదంట, అయ్యో ఓడిపోయాను. ఎందుకంటే ఆయనకు తెలుసు భగవంతుడి యొక్క ఆజ్ఞ ప్రకారమే అన్ని జరుగుతాయి. ఆయన భగవంతుడి యొక్క ఆజ్ఞకి విరుద్ధంగా ఏమి జరగదు. కాబట్టి భగవంతుడు కోరుకున్నది ఇదే జరగాలని భగవంతుడు అనుకున్నాడు, నేను ఓడిపోవాలని, అందుకే నేను ఓడిపోయాను. సో దీనికి నేను దుఃఖించాల్సిన అవసరం లేదు. సో బలి మహారాజు ఏంటంటే ఆయన చేసే కర్తవ్యం ఆయన చేశాడు, యుద్ధం చేయడం కర్తవ్యం ప్రకారం ఆయన క్షత్రియుడిలాగా యుద్ధం చేశాడు. తర్వాత ఓడిపోయాడు. ఇదే భగవంతుడు కావాలనుకున్నాడు, ఇదే నాకు జరగాల్సింది అనుకున్నాడు భగవంతుడు, అదే జరిగింది. సో భక్తుడు ఏంటంటే, ఇది ఒక భక్తుడి యొక్క లక్షణం ఇదనమాట. నేను ఓడిపోయినా గెలిచానా అనేది ముఖ్యం కాదు. సో నేను నా కర్తవ్యం నిర్వహించానా లేదనేది ముఖ్యం. సో ఆ విధంగా భక్తుడి యొక్క లక్షణం ఇది. సో రిజల్ట్ ఎలా వచ్చినా సరే భక్తుడు ఏంటంటే ఆయన కృంగిపోడు. అలా బేసికల్లీ నెగిటివ్గా వచ్చినప్పుడు రిజల్ట్, ఆయన అప్పుడు కూడా ఇది భగవంతుడు ఇదే కోరుకున్నాడు, అందుకే అదే జరిగింది, కాబట్టి దీని గురించి అంతగా బాధపడాల్సిన అవసరం లేదని ఆయన మెయిన్లీ ఏంటంటే, ఇలా మనము ఫలాన్ని ఆశిస్తాము. ఎప్పుడైతే నేను గెలవాలి, నాకు ఈ ఫలం కావాలి అని ఎప్పుడైతే ఆశిస్తామో అప్పుడు సమస్య వచ్చేస్తుంది. కానీ మనకు భగవంతుడు భగవద్గీతలో చెప్పింది ఏంటంటే, కర్మణ్యేవాధికారస్తే
మా ఫలేషు కదాచన. సో అందుకనే ఫలాన్ని ఆశించకూడదు, మనం కర్తవ్యం మాత్రమే నిర్వహించాలి, ఫలం పైన మన హక్కు లేదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఫలం ఏదైనా సరే మన కర్తవ్యం మనం నిర్వహించాలి అనే విషయాన్ని ఇక్కడ మనం బలి మహారాజు నుంచి నేర్చుకోవచ్చు. సో ఈ విధంగా కృష్ణుడికి అనుకూలంగా యాక్చువల్లీ భక్తి చేసుకోవాలి, ఆయన యొక్క ఆదేశాలు లేకపోతే గురువు యొక్క ఆదేశానుసారంగా. అది కరెక్ట్ పర్ఫెక్ట్ భక్తి అన్నమాట, రిజల్ట్ ఏదైనా సరే. సో ఇది పాయింట్ ఇక్కడ. సో బలి మహారాజ్ సరిగ్గా చేతన ఉంది ఆయనకి కనుక ఆయన కరెక్ట్ గా దాన్ని తీసుకున్నాడు అనమాట, ఓడిపోయినా కానీ అతను కృంగిపోలేదు. సో ఇక్కడ ఈ అధ్యాయం ముగుస్తుంది, శిల ప్రభుపాద తాత్పర్యాలు కూడా. సో ఇక్కడే నేను ఉంటాను ఈరోజు, మీ దగ్గర సెలవు తీసుకుంటాను. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. శిల ప్రభుపాదకి జై. శ్రీమద్ భాగవతం. దండవత్ ప్రణామం ప్రభు.